నమస్తే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ లాంటి డిఫరెంట్ ఏరియాస్‌లో అడవి ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆపరేషన్. నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా గారు చేసినటువంటి శపథంలో భాగంగా కేంద్ర మిలిటరీ బలగాలు అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సల్స్ మీద ఒక ఆపరేషన్ మొదలెట్టారు. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, వ్యక్తిగతంగా వైలెన్స్కి నేను చాలా వ్యతిరేకం. అది నక్సలైట్లు వైలెన్స్ చేసినా నేను దాన్ని వ్యతిరేకిస్తాను తీవ్రంగా. టెర్రరిస్టులు వ్యతిరేకంగా మేము మాట్లాడతాము. ఎందుకంటే వైలెన్స్ని ఎప్పుడు కోరుకోము మేము. ఎప్పుడైనా సరే వైలెన్స్ అనేది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్. వీ ఆల్ వాంట్ నాన్ వైలెన్స్. ఇక నాన్ వైలెన్స్ని కోరుకునేటువంటి మాలాంటి వాళ్ళు నక్సలైట్ని వ్యతిరేకిస్తాము, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తాము, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాము. ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ దట్ కిల్స్ ద ఇన్నోసెంట్ సిటిజన్స్, ఇన్నోసెంట్ సివిలియన్స్ ని చంపేటువంటి అది ఉగ్రవాదం. అది ఏ మూలాన రానిది, కుల మూలాన రాని, అగ్రవర్ణాల మూలాన రాని, మత మూలాన రాని, లేదంటే ఆధిపత్య కార్పొరేట్ వ్యవస్థ మూలాన రాని, లేదంటే తిరుగుబాటు మీద రానివ్వండి, కమ్యూనిజం మీద రానివ్వండి, ఎక్కడైనా ఏ రూపంలో అన్నా సరే రానివ్వండి. అది ఏ వైలెన్స్ దట్ కిల్స్ ఇన్నోసెంట్ సిటిజన్స్ వి స్ట్రాంగ్లీ అపోజ్. దీనిలో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వము అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి నక్సలైట్ని ఏరివేత కార్యక్రమం మొదలెట్టారు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి వాటికి ఇప్పటికి ఒక తేడా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇంతవరకు ఎప్పుడు నక్సలైట్ల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వైలెన్స్ నేను ఎప్పుడు కోరుకోను. అది నక్సలైట్లు చేసేటువంటి వైలెన్స్ని కూడా ఐ డోంట్ సపోర్ట్. ఎందుకంటే అది ఏమున్నా సరే ధైర్యంగా సమాజంలో నిలబడి మనం మాట్లాడాలి, సమాజంలో నిలబడి వ్యతిరేకించాలి, వ్యవస్థను వ్యతిరేకించాలి. విజ్ఞానము జ్ఞానంతో మనల్ని చైతన్యపరుచుకుంటూ ప్రజలను చైతన్యపరుచుకుంటూ వాళ్ళని బయటకు తీసుకురావాలి తప్ప వైలెన్స్కి దిక్కకూడదని నేను కూడా స్టార్టింగ్ నుంచి కానీ ఐ నెవర్ సపోర్టెడ్ నక్సల్స్. నేను ఇప్పుడు కూడా నక్సలిజాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. అదేంటంటే గతంలో జరిగినవి ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎన్కౌంటర్లు అంటే ఒక నక్సలైట్లు ఆ పోలీసులకి మధ్య ఎదురు కాల్పులు జరిగేవి. వీళ్ళు వాళ్ళని కాలిస్తే వీళ్ళని కాలిస్తే, వీళ్ళు వాళ్ళని చంపేస్తే వీళ్ళని చంపేస్తే, ఇదంతా కూడా ఒక యుద్ధం జరిగేది. కానీ అది ఓన్లీ ఒక యుద్ధంగానే ముగిసేది. కానీ ఇప్పుడు క్లియర్గా ఒకటైతే నేను పేపర్లో చూశాను. అదేంటంటే నక్సలైట్లు శాంతి చర్చలను మేము కోరుకుంటున్నామని బహిరంగ లేఖ రాసినా సరే కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆ యొక్క ఆ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెన్ ద మావోయిస్ట్స్ ఆర్ రెడీ ఫర్ పీస్ టాక్స్ కోసం వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒకసారి ఆలోచించకూడదు కేంద్ర ప్రభుత్వం అని మేము అడిగితే, వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ విత్ పీస్ టాక్స్. పాకిస్తాన్ లాంటి టెర్రరిజాన్ని పోషించేటువంటి వాడు ఒక మిలిటరీ వాళ్ళకు ఫోన్ చేసి ఇదిగోండి మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నాము అంటే మనం ఆపరేషన్ సింధూర్ ఆపేసినటువంటి దేశం. ఆపరేషన్ సింధూర్ ఆపేసాం మనం. ట్రంప్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని మనం ఆపరేషన్ సింధూర్ ఆపేసాం. వీ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ ద సిచ్యువేషన్ బిట్వీన్ టూ కంట్రీస్ అని ఆపరేషన్ సింధూర్ ఆపేసాం. అంటే ది కంట్రీ దట్ ఈస్ సీకింగ్ ఫర్ ద పీస్. మరి అలాంటప్పుడు ఇదే నక్సలైట్స్లు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నప్పుడు ఎందుకు ముందుకెళ్ళాలి? సరే ఓన్లీ ఆ యొక్క నక్సలైట్లనే టార్గెట్ చేస్తే పర్వాలేదు. నక్సలైట్లనే కన్ఫామ్డ్గా ఈజ్ అ నక్సలైట్ అని మీరు టార్గెట్ చేసి వాళ్ళని చంపుతూ ఉంటే సరే, అది ఒక ఎదురు కాల్పుల కింద తీసుకుంటాం. బట్ ఈ మావోయిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ యొక్క ఆదివాసీ సంఘాలు కానీ నిన్న తెలంగాణలో ఒక ఉద్యమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేను చూడలేదు, కానీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఆదివాసీల యొక్క సంఘాలు, రిమెంబర్ దే ఆర్ నాట్ నక్సలైట్ సంఘాలు కదా, ఆదివాసీల సంఘాలు ధర్నాలు చేశారు. ఆదివాసీల సంఘాలు ధర్నాలు చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆపరేషన్ కగార్ పేరుతోటి మా ఆదివాసీలను చంపేస్తున్నారు, మా ఆదివాసీ మహిళల్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నారని చెప్పేసి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎందుకు అలా స్టేట్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు. గవర్నమెంట్ హ్యాస్ టు
సీరియస్లీ థింక్ ఆన్ దిస్. నిజంగా ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయా? అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల మహిళలను గ్యాంగ్ రేప్ చేస్తున్నారా లేదా అనేది మనకు తెలీదు. వాళ్ళు వచ్చి చెప్పారు అక్కడ ఒక సంఘాల వాళ్ళు ధర్నా చేసి ప్రెస్ మీట్ ముందే మాట్లాడుతున్నారు. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఆదివాసీ సంఘాలు మావోయిస్ట్ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరో ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు. మీరు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసీల యొక్క మహిళల్ని మీరు చంపేస్తున్నారు, మహిళల్ని పిల్లల్ని కూడా దాడికి గురవుతున్నారు, మహిళల్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు, మహిళా నక్సలైట్లను టెర్రరిస్టులను గ్యాంగ్ రేప్ చేస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు దీంట్లో సత్యం ఉన్నా లేకపోయినా వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఒకవేళ దీనిలో సత్యం ఉందేమో మనకి తెలియదు, అట్లీస్ట్ ఫర్ దట్ కేస్ యూ షుడ్ స్టాప్ ఇమీడియట్లీ దిస్ ఆపరేషన్ కగార్ అండ్ గో పీస్ టాక్స్ విత్ ద నక్సలైట్స్. మీరు వీళ్ళతో పీస్ టాక్స్కి వెళ్ళాలి, మావోయిస్ట్ పార్టీలతోటి మీరు పీస్ టాక్స్ చేయండి, వాళ్ళ కన్సర్న్ ఏందో తెలుసుకోండి, అది చేయండి. ఆఫ్టర్ ఆల్ మనం టెర్రరిస్టులతో టెర్రరిస్ట్ యొక్క దేశమైనటువంటి పాకిస్తాన్తో మీరు పీస్ టాక్స్కి వెళ్ళినప్పుడు మన భారతీయులు వీళ్ళు భారతదేశంలో ఆకలి కేకలకి అలమటించి తిరుగుబాటు చేసేటువంటి కొంతమంది నక్సలైట్లని వాళ్ళ యొక్క వైలెన్స్ని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము. వైలెన్స్ని ఆల్వేస్ విల్ కండెమ్ ద వైలెన్స్. బట్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ పీస్ టాక్స్. వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు, పీస్ టాక్స్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు వై గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ దేర్ రిక్వెస్ట్? ప్లీజ్ స్టాప్ కిల్లింగ్ ఆదివాసీస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ పీస్ టాక్స్ అని వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు this is so sad in this to listen that Adivasi people, the innocent Adivasis are being killed. మా ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎంతవరకు సత్యం ఉందో లేదో మనకి తెలియదు. ఓకే, ఒకవేళ నక్సలైట్లు మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇట్లాంటి బయటపెడుతున్నారో మనకి తెలియదు. నిజంగా అక్కడ ఆదివాసీల మీద దాడి జరుగుతుందో మనకు తెలియదు. మా దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే ఇదంతా కూడా కార్పొరేట్ మీడియాలో వాళ్ళు ఎక్కడ కెమెరాలు పెట్టాలి, ఎక్కడ గంటల తరబడి చర్చలు పెట్టాలి, ఎక్కడ గంటల తరబడి వాళ్ళ యొక్క మీడియాలో చర్చా కార్యక్రమాలు పెట్టాలనేది చాలా సెలెక్టివ్గా జర్నలిజం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళ పెద్ద ఎలిగేషన్ చేస్తారు, ఆదివాసీ మహిళల్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నారని చెప్పేసి. ఇట్స్ అ బిగ్గెస్ట్ ఎలిగేషన్ విచ్ ఐ హావ్ సీన్ ఆన్లైన్. సో సర్ప్రైజ్డ్. దెర్ ఇస్ మీకు కావాలంటే లింకులు ఇస్తాను, చూడండి మీరు ఒకసారి. ఇది న్యూస్ చదివి నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, ఆ ఎలిగేషన్ వస్తున్నప్పుడు ఒక మీడియా ఛానల్ కానీ ఒక మీడియా చర్చా కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెట్టరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆదివాసీలండి. ఆదివాసీలకి మీడియా ఛానళ్ళు పనిచేస్తారా? ఆదివాసీల కోసం జర్నలిస్టులు పనిచేస్తారా? ఆదివాసం కోసం కార్పొరేట్ వ్యవస్థలు పనిచేస్తాయా? ఆదివాసుల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తారా? ఆదివాసీల కోసం, దళితులు ఆదివాసీల కోసం కార్పొరేట్ వ్యవస్థ కోట్ల రూపాయల యొక్క ఈ కార్పొరేట్ ప్రపంచం ముందుకు వస్తుందా? రాదు కదా. రానప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. బట్ ఒక లెటర్ ద్వారా కొంతమంది ఆదివాసీ ప్రజలు చిన్న యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఫేస్బుక్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, మా మహిళల్ని వీళ్ళు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీని చంపేస్తున్నారని. Please do investigate. Is it true that the innocent Adivasis are being targeted in the name of Operation Kadar or not? We don't know. We are requesting the government of India, please stop Operation Kagar and go into deep investigation. Is it really the innocent Adivasis are being killed? If you are only killing and targeting Naxalites, that's a mission of the government. It's up to the government. But the government cannot facilitate or cannot take it forward any operation that kills the innocent citizens, especially Adivasis in the forest. ఇది మేము ఇంకొకసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మాకు మెయిన్ లైన్ మీడియా వాళ్ళని అలాగే వీళ్ళని కవర్ చేయరు ఈ ఆదివాసీలకి సంబంధించి. మళ్ళంటి వాళ్ళమన్నా మేము చెప్తున్నాం, అది కూడా మేము న్యూస్ నాకు ఎవరు ఫోన్ చేసి దీని గురించి మాట్లాడమని కూడా చెప్పలేదు. నేను ఏదో న్యూస్ చూస్తుంటే ఇదేంది ఆదివాసీ మహిళలను గ్యాంగ్ రేప్ అని చెప్పేసి ఎవరు ఒక అతను అంటున్నాడు, ఏంట్రా అని చెప్పి చూస్తే ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఇది కొన్ని న్యూస్ ఛానల్స్ బ్రౌజ్ చేస్తే నాకు అర్థమైంది. దెర్ ఇస్ సంథింగ్, ద డిమాండ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ఆదివాసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ.
అన్ఫార్చునేట్లీ అదే మనం చెప్తున్నాం ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు ఈ నక్సలైట్లు చేసేటువంటి కార్యక్రమాలను, విధ్వంసాన్ని, వైలెన్స్ని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయం. కానీ వాళ్ళ యొక్క డిమాండ్స్ అంటే మావోయిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీల యొక్క డిమాండ్లు వాళ్ళ యొక్క డిమాండ్లు చూస్తే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ పీపుల్స్ గవర్నమెంట్. కమ్యూనిస్ట్ పార్టీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల చేత గవర్నమెంట్ పరిపాలించబడాలి, కార్పొరేట్ వ్యవస్థల చేత కాదు అనేది వాళ్ళు కమ్యూనిస్టులు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళు పాటిస్తారా లేదా తర్వాత సంగతి. బట్ ద డిమాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఈస్ ఇట్స్ అ పీపుల్స్ గవర్నమెంట్. పీపుల్స్ గవర్నమెంట్లో తప్పలేదు కదా. ద డిమాండ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ పీపుల్స్ గవర్నమెంట్, దిస్ నాట్ రాంగ్ ఇన్ దట్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, రిమూవ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ సోషో ఎకనామిక్. అంటే ఎందుకు ఒకడు ఆకలితో అలమటిస్తుంటే ఇంకొకడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు 9,000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణం తీసుకుని పోయి ఇంగ్లాండ్లో ఉంటున్నాడు. ఎందుకు ఇక్కడ 9 రూపాయలు లేక బ్రెడ్ కొనుక్కోవడానికి 9 రూపాయలు లేనోడు గ్రామాల్లో ఉంటున్నారు? ఎందుకు? వై దెర్ ఇస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది వాళ్ళు అడుగుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఇట్స్ అ జెన్యూన్ క్వశ్చన్ దట్ రైజ్డ్ బై దీస్ కమ్యూనిస్ట్ పార్టీస్, రైట్? వాళ్ళు ఇంకేది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, కార్పొరేట్ వ్యవస్థలకి ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతోటి కార్పొరేట్ వ్యవస్థలకి, కంపెనీలకి వేల కోట్ల రూపాయల యొక్క ఆదివాసీలకు సంబంధించిన భూముల్ని వాళ్ళకి అప్పగించి, ఇండస్ట్రియలైజేషన్ పేరుతోటి కంపెనీల పేర్లతో వాళ్ళు అప్పగించి అక్కడున్న ఆదివాసీలను తరలించి వేరే చోటకి ఆ భూభాగాన్ని మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి అప్పగిస్తున్నారు అని ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. అది నిజంగా ఒక ఎలిగేషనా? లేదు అంటే గవర్నమెంట్లు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వి ప్రజల్ని సాటిస్ఫై చేసి కన్విన్స్ చేసి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పర్లేదు. బట్ when the allegation is coming in midst of so many allegations, hue and cry from Adivasi groups, Dalit groups, పేదల యొక్క సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఏడుపులు, ఆర్తనాదాలు, చావులు, మరణాలు, రేపుల మధ్య ఈ ఆపరేషన్ కగారు చేయడం కరెక్ట్ కాదని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీరు ఆ ఆపరేషన్ కగారుని ఆపండి, శాంతి చర్చలకు వెళ్ళండి. వాళ్ళు చర్చిస్తూ ఉంటున్నారు, కమ్యూనిస్టులతో మాట్లాడండి, కమ్యూనిస్ట్ పార్టీలతో మాట్లాడి దయచేసి ఆ యొక్క ఆపరేషన్స్ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్కి ఇంకోసారి చెప్తున్నాము, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా పేదలకి, బడుగు బలహీన వర్గాలు, కార్మికులకు వ్యతిరేకంగా వెళ్తున్నాయి. నిన్న కూడా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, 12 గంటలకు పెంచుతూ కార్మికుల యొక్క ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలు దెబ్బ తగులుతుందని న్యూస్ వస్తుంది. మీరు తీసుకునేటువంటి చాలా నిర్ణయాలు ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ది లోయర్ కమ్యూనిటీస్ అండ్ లోయర్ అప్రెస్డ్ కమ్యూనిటీస్. You need to take care of this. That's what I request the India government. Thank you. Namaskaram.